హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవాళ సాటర్డే స్పెషల్ చూసారా? సాంబార్ పెట్టేశాను ఫ్రెండ్స్. సొరకాయ, ములక్కాయ, క్యారెట్, వంకాయ, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు మొత్తం ఇంట్లో వెజిటేబుల్ ఏమున్నాయో మొత్తం వేసేసాను ఫ్రెండ్స్. సాంబార్ వారానికి ఒకసారి పెడతాను. కట్ట అంట పలావ్ బిర్యానీ చేసినప్పుడు పెట్టే కట్ట, అది పచ్చెనపప్పుతో చేసేది, ఇది కందిపప్పుతో చేసేది ఫ్రెండ్స్. ఇది సాంబారు వైట్ రైస్లోకి. ఈరోజు ఎందుకు చేశానంటే నాకు ఇష్టమైన ఇడ్లీ చేసుకున్నాను. ఇడ్లీ కేక్ అనొచ్చు. ఇడ్లీ కేక్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సాంబార్లోకి తినాలనిపించింది. తినాలంటే అది చేసుకోవటమే ఫ్రెండ్స్. వైట్ రైస్లో కూడా బాగుంటుంది కాబట్టి సాంబార్ చేసేసాను. కొత్తిమీర వేసుకుంటున్నాను కొంచెం. ముందు తాలింపులో వేసాను కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు లాస్ట్లో కొంచెం వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ ఇడ్లీ కానీ ఇలాగా కేకు లాంటి ఇడ్లీ కానీ, బన్ ఇడ్లీ కానీ, ఏదైనా కానీ సాంబార్ అయితే గుంట గిన్నెలోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే చక్కగా స్పూన్తో తినొచ్చు, పెరుగన్నంలాగా. నేనైతే ఒక గుంట గిన్నె అయితే తీసుకున్నాను. పిల్లలకి ఈ రుచులు చెప్పినా తినరు. అందుకని నేను తినాలనిపించినప్పుడు వాళ్ళని ఎందుకు అడగటం, వాళ్ళ అన్నంలో ఎలాగో తింటారు కదా. ఇదిగో ఫ్రెండ్స్, ఇడ్లీ గిన్నెలు కడిగే పని లేకుండా ఇలా చేసుకుంటాను నేను. ఇడ్లీ పిండితోనే ఇలా చేసుకొని ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ముక్కలు వేసుకోవటమే ఫ్రెండ్స్. ఒక ఇడ్లీ 2 ఇడ్లీ అవుతాయి అనుకోండి. ఇలాగా ఒక్కొక్క ముక్క తీసుకోవటమే ఫ్రెండ్స్. పిల్లలు తింటారు. నేను తింటే ఎలాగో తింటారు. ఇప్పుడు తినకపోయినా సాయంత్రం అన్నా తింటారు స్నాక్ లాగా. నేనైతే 2 ముక్కలు వేసుకున్నాను ఫ్రెండ్స్. అంటే 4 ఇడ్లీ లాగా ఉంటుంది, మందంగా ఉన్నాయి కాబట్టి. మిగిలిన పిల్లలకు ఉంచుతాను. లేదంటే సాయంత్రం అన్నం మానేసి అయినా ఇవే తింటాను నేను. అంత ఇష్టం నాకు ఈ ఇడ్లీలు అంటే. అందుకే చేసుకున్నప్పుడు ఎక్కువ చేసి పెట్టుకుంటాను ఫ్రెండ్స్. 2 పూట్ల ఇడ్లీ తినేస్తాను, మధ్యాహ్నం కూడా తినేస్తాను. అలా తింటాను అన్నమాట. నాకు ఇడ్లీ అంటే అంత ఇష్టం. చూసారా? అంతే ఫ్రెండ్స్. 2 ముక్కలు అయితే సాంబార్తో, 2 ముక్కలు పచ్చడితో తినేవాళ్ళు తినేయచ్చు. నేనైతే సాంబార్ చేసుకున్నాను. పచ్చడి కూడా ఉంది ఫ్రెండ్స్, కొబ్బరి పచ్చడి. ఇప్పుడైతే సాంబార్ పోసుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఎంత కావాలో అంత పోసుకోవాలి. ఇడ్లీ మునిగినట్టు పోసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడే తిన్నట్టు ఉంటుంది. నాకు ఇష్టమైన ములక్కాయలు ఎట్టిపోయినాయి. ఇంక ఇలా తింటే ఇంకా మధ్యాహ్నం అన్నం మీద ఉండదు ఫ్రెండ్స్. ఇంకా ఇడ్లీ సాంబార్ నాకు ఇష్టమైన వేసుకున్నాను. అంతే ఫ్రెండ్స్. చక్కగా చేసుకోండి, తినండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు టిఫిన్ అయితే నాకు నచ్చిన టిఫిన్ ఫ్రెండ్స్. మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఈ ములక్కాయలు అయితే పక్కన పెట్టేయాలి, అన్నీ కిచెన్లోనే చేసేస్తున్నాను. అంతే ఫ్రెండ్స్. ఇలా తీసుకొని చక్కగా ఇలా ముంచుకొని తింటుంటే అసలు ఎంత బాగుంటుందో ఇడ్లీ సాంబారు. హోటల్లోకి వెళ్ళి తిన్నా కానీ ఈ టేస్ట్ రాదు ఫ్రెండ్స్. సొరకాయ ముక్కలు ఇవన్నీ ఒక్కొక్క ముక్క వేసుకొని ఇలా తింటూ ఉంటే ఇడ్లీ సాంబార్ తినే వాళ్ళకి తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇంకొంచెం పోసుకుంటాను. అది ఇడ్లీ సాంబార్ తినాలనిపించినట్టు ఇలా గుంట గిన్నెల్లో వేసుకోవాలి. పెరుగన్నం అయినా గుంట గిన్నెల్లో వేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే ఇలా వేసుకున్నాను. ఇంక డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతాను. డైనింగ్ టేబుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు లేట్ అయింది, 11 అయిపోయింది. శనివారం కూరగాయలు అని చెప్తాను కదా. అంతే ఫ్రెండ్స్. ఈరోజైతే నా టిఫిన్ ఇదే. చక్కగా తినండి, చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తూనే ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబులు తక్కువ ఉన్నాయి, మీరు చేస్తారు.